నమస్తే అందరికీ. ఇదైతే రాగి రొట్టె, రాగి పిండితో చేస్తారు. ఇది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా. చూడండి, ఇదైతే రాగి పిండి. ఇందులో ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, మునగాకుంట కూడా వేసుకొని ఇలా ముద్దలాగా ఇలా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు పెనం పైన ఎలా వేసుకోవాలో చూద్దాము. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. చేయికి బాగా నీళ్ళు తడుపుకోవాలి. ఎంత కావాలో అంత ఎత్తుకొని బాగా ఉండలాగా చేసుకోవాలి. పెనం పైన దీన్ని ఇలా తట్టుకోవాలి బాగా. మీకు ఎంత వీలైతే అంత పలచగా మధ్య మధ్యలో నీళ్ళు అద్దుకుంటూ చేయికి ఇలా అయితే తట్టుకోవాలి. ఇలా తట్టుకొని 1 స్పూన్ ఆయిల్ చుట్టూరా వేసుకోవాలి. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని తిప్పుదాము. చూడండి, అంతే అండి, రాగి రొట్టె రెడీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు చేసి పెట్టండి, చాలా బాగా తినేస్తారు. టేస్టీగా కూడా ఉంటుంది. సింపుల్గా ఈజీగా రాగి రొట్టె ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.